మెడ్చల్ పేరుకు మాత్రమే పెద్ద నియోజకవర్గమని ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యమని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ఎన్నో అతిపెద్ద పరిశ్రమలు ఉన్న మెడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధిలో వెనుకబడిందని, కనీసం ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేదు, ఇంటర్ కాలేజ్ కూడా లేదని మండిపడ్డారు. మల్లారెడ్డి ఆస్తులన్నీ కాపాడుకోవడం, విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకోవడం కోసమే మంత్రి పదవిని వాడుకుంటున్నారని విమర్శించారు. మెడ్చల్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనూ సాధ్యమంటున్న తోటకూర వజ్రేష్తో యాదవ్తో మా అమ్మ న్యూస్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు ఎన్నికలు వస్తూ ఉంటే ఉప్పల్ నియోజకవర్గంలో రోజు రాజకీయ వేడుకలు మొదలవుతా ఉన్నాయి. ఒకే పార్టీకి సంబంధించి పలువురు నేతలు పోటీ పడతా ఉన్నారు. జనాల్లో తిరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. స్థానిక సమస్యల్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎత్తిపడిచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే రాగిడి లక్ష్మారెడ్డి కూడా బరిలో ఉండబోతా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆశావాదులు ఎదుర్కొంటా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అనునిత్యం కూడా ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ప్రతి నిత్యం కూడా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ ఉండబోతాం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. సో ఓవరాల్గా అసలు నియోజకవర్గంలో ఏం జరగబోతా ఉంది, ఎట్లా ఉంది అనే విషయంలో మనం తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ. సో ఎట్లా ఉంది అన్న నియోజకవర్గంలో మీరు పర్యటిస్తూ ఉన్నారు, ఒకవైపు ప్రత్యర్థులు మాత్రం పెరిగిపోతా ఉన్నారు. సో ప్రజలు ఏమంటా ఉన్నారు? ప్రజలు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలైనా కూడా ఎవరికి ఏం చేసింది లేదు, పేదవాడికి అయితే ఏం చేసింది లేదు. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఈ రోజున మేము పేద విద్యార్థుల గురించి, అట్లే డిగ్రీ కాలేజ్ గురించి ఈరోజు ప్రశ్నించడానికి వచ్చినాం. నిరసన కార్యక్రమం ఈరోజు చేసినాం. ఎందుకంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో 10 స్కూళ్ళు ఉంటాయి. దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ ఉంటారు హై స్కూల్లో. కానీ హై స్కూల్ విషయమే అనుకోండి, యూపీఎస్ చిన్న స్కూళ్ళల్లో అనుకోండి, ఎక్కడ కూడా ఏ ఫెసిలిటీస్ ఉండవు, పట్టించుకునే పరిస్థితి ఉండదు. 10 స్కూళ్ళల్లో ఫ్యాకల్టీ విషయంలో ఫ్యాకల్టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్టూడెంట్స్ ఉండరు, స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఫ్యాకల్టీ ఉండదు. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ ప్రభుత్వమే కానీ ఈ ఎమ్మెల్యే కానీ, కనీసం ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యున్సీలో ఏ స్కూల్లో చదువుకోరుడు కాబట్టి ఏ సమస్యలన్నా కూడా ఎమ్మెల్యే చూడాలి. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు ఇంటికే పరిమితమవుతాడు. ఈ రోజున వచ్చి కూడా స్కూళ్ళ గురించే కానీ కాలేజ్ గురించే కానీ స్కూల్ విద్యార్థుల గురించే కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. ఈరోజు 10 స్కూళ్ళల్లో ఏ ఒక్క స్కూల్లో కూడా మధ్యాహ్న భోజన పథకమే కానీ ఎవరు కూడా ఫుడ్ ఇచ్చే విషయంలో ఫుడ్ ఇచ్చేది నాణ్యత ఫుడ్ లేదు. చాలామంది వామిటింగ్ చేసుకుంటున్నారు. ఫుడ్ అంతా కూడా పిల్లలు పడేస్తుంటారు. బుక్లు ఇచ్చే విషయమే కానివ్వండి, యూనిఫామ్స్ ఇచ్చే విషయమే కానివ్వండి, ఏ ఒక్క రోజు ఎప్పుడు పట్టించుకునే పరిస్థితులు. అలాగే బాత్రూమ్ల విషయానికి వస్తే బాత్రూమ్లు అనేది అసలు క్లీన్గా ఉండడం కాదు, బాత్రూమ్లే ఉండవు. ఆడపిల్లల విషయంలో ఆడపిల్లలు బాత్రూమ్ పోవాలంటే డోర్లు ఉండవు. ఆ బాత్రూంలో లోపలికి పోతే వాళ్ళు బయట వేరే అమ్మాయిలు కావాలి పెట్టుకొని పోయే పరిస్థితికి వస్తుంది. అలా ఎప్పుడు పోతే స్కూళ్ళల్లో ఏ ఫెసిలిటీ కూడా లేదు. కొన్ని స్కూళ్ళలో అయితే పైన బెచ్చులుడి స్టూడెంట్స్ పడే పరిస్థితి. గవర్నమెంట్ లెవెల్లో పనిచేద్దాము, మరి పర్మనెంట్ బిల్డింగ్ తీసుకొద్దామని చెప్పి ఏ ఒక్కరోజు ఆలోచించింది లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ రోజున మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ అంటే స్కూల్ పిల్లల గురించి, కాలేజ్ పిల్లల గురించి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. సో నాట్ ఓన్లీ ఈ ఒక్క ప్రోగ్రామే కాకుండా లక్ష్మారెడ్డి ఏం చేసినా ఒక డిఫరెంట్ స్ట్రాటజీలో వెళ్తూ ఉన్నాడు. మరోవైపు అధికార పార్టీ ఈసారి సీటు మాదే అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజలలోకి తిరుగుతూ ఉంది. 3 నేతలు కూడా 3 స్ట్రాటజీలో ప్రజలకు పోతూ ఉన్నారు. సో ఉప్పల్ నియోజకవర్గానికి ప్రతి ఎన్నికల్లో ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఇస్తుంది ఈ నియోజకవర్గం అనేది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రతిసారి కూడా ఇక్కడ ఏదైతే పార్టీ గెలుస్తుందో రాష్ట్ర పార్టీగా మిగులుతుంది లేదా కేంద్ర పార్టీగా మిగులుతుంది. సో మరి ఇక్కడ గడ్డపై కాంగ్రెస్ ఎగరబోతా ఉందా? తప్పకుండా వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవిస్తారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి విసిగిపోయినారు ఈ ప్రభుత్వంతో. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడే కానీ మాటలు చెప్తుంది కానీ చేతులు చేయదు. కాబట్టి తప్పకుండా మా దగ్గరనే కాదు, మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. మొత్తంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఏజెండాగా కూడా పనిచేస్తా ఉన్నాం. పార్టీ సీనియారిటీని బట్టి టికెట్లు అంకితం చేస్తుంది అంటూ కూడా లక్ష్మణరెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మ న్యూస్, హైదరాబాద్.